జగన్మోహన్ రెడ్డి వేసిన ఒక అడుగు ఒక రకంగా అది కూడా ఆయన పరువు నష్టం దావా పేరుతో 100 కోట్ల పరువు నష్టం దావా పేరుతో 2 పత్రికల మీద అదానీ వ్యవహారంలో ఆయన లంచం తీసుకున్నారు అనే ఆరోపణల నేపథ్యంలో రాసిన వార్తలకు సంబంధించి ఆయన కోర్టుకు వెళ్ళారు. అది ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూడా ఒక కొత్త తలనొప్పి కాబోతుందా అనేది. ఎందుకంటే అదానీకి జగన్కి మధ్య లంచాల వ్యవహారం నిజంగా జరిగి ప్రజల మీద భారం పడి ఉంటే ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తోంది అనే ప్రశ్న అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో జోరుగా వినిపిస్తోంది. ఎందుకంటే సోషల్ మీడియా అంశాన్ని పక్కన పెడతాం, హైకోర్టులో కూడా ఇదే అంశాన్ని కనుక ప్రస్తావించే అవకాశం ఉంది అనేది. అదానీ వ్యవహారంలో లంచాలు ఉన్నట్టు గనక తేలితే, లంచాలు తీసుకున్నట్టు తేలితే ఆ సదరు ఒప్పందాలు రద్దు చేసుకోవచ్చు కదా, అదానీతో సంబంధించి అదానీ కంపెనీలతో ఉన్న ఒప్పందాలు రద్దు చేసుకోవచ్చు కదా అనే అంశం మీద ఇప్పుడు జగన్ తరపు న్యాయవాదులు కోర్టులో ఈ అంశాన్ని లేవనెత్తబోతున్నారు. ఈ కేసు మరో కీలకమైన మలుపు కూడా తిప్పే అవకాశం ఉంది అనేది. ఎందుకంటే కూటమి సర్కార్కు ఇది అంత ఈజీ కాదు. ఎందుకంటే జగన్ మీద విమర్శలు చేసిన అంత ఈజీగా అదానీతో ఒప్పందాలు రద్దు చేసుకోవడం అనేది అంత ఈజీ కాదు. వాస్తవానికి ఇది పెద్ద ఇష్యూ అవబోతోంది అనేది. ఎందుకంటే జగన్ న్యాయ పోరాటం అయితే చేస్తారని ఊహించలేదు, ఎవరు కోర్టుకు వెళ్తారని ఊహించలేదు. ఈ క్రమంలోనే సీఎం, డిప్యూటీ సీఎం సహా మిగిలిన ఇతరులు మాత్రమే ఈ విషయం మీద స్పందించారు. కానీ ఆ 2 పత్రికల మాత్రం దూకుడుగానే వ్యవహరించాయి అన్న చర్చ కూటమి పార్టీల మధ్య జరుగుతోంది. ఇప్పుడు కనుక హైకోర్టులో జగన్ తరపు న్యాయవాదులు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తే ఏం జరుగుద్ది అనే దాని మీద ప్రభుత్వం దృష్టి పెడుతుందట. అయితే ఇక్కడ 2 రకాల ఇబ్బందులు రాష్ట్ర ప్రభుత్వానికి రాబోతున్నాయి అనేది నిపుణులు చెప్తున్నారు. ఇందులో ఒకటి ఏంటి అంటే, లంచాలు తీసుకున్నారని జగన్ మీద గనక కోర్టుకు చెబితే ఎవరు ఇచ్చారు అనే చర్చ వస్తుంది ఆటోమేటిక్గా. లంచాలు తీసుకున్నాడు జగన్ కరెక్టే, ఎవరు ఇచ్చారు అనే చర్చ వస్తుంది. అప్పుడు అదానీ పేరు తన మీద ఖచ్చితంగా తీసుకొచ్చే అవకాశం ఉంటుందా అంటే అది కూటమికి ఇష్టం ఉండదు. అదానీ ఇచ్చాడని తెలిస్తే అదానీతో రద్దు చేసుకోమని చెప్తారు. రెండోది, అసలు ఈ వ్యవహారంలో జగన్ పాత్ర లేదు అని కనుక అంటే అప్పుడు ఈ 2 పత్రికలు కూడా ఇబ్బందుల్లో పడతాయి. అంటే అసలు ఏమీ లేనప్పుడు ఎలా వ్యతిరేకంగా వార్తలు రాశారు అనేది ఒక చర్చ వస్తుంది. సో ఈ 2 అంశాల ఆధారంగానే ఇప్పుడు ఢిల్లీ హైకోర్టులో కేసుని యూటర్న్ తిప్పాలి అని చెప్పి మొత్తం ఆలోచిస్తున్నారట న్యాయవాదులందరూ. ఈ క్రమంలో ఒక రకంగా కూటమి సర్కారుకు, ముఖ్యంగా చంద్రబాబుకి తలనొప్పులు ఏర్పడే అవకాశం ఉంటాయి అనేది. అంటే మొత్తానికి జగన్మోహన్ రెడ్డి కోర్టుకు వెళ్ళి 100 కోట్ల పరువు నష్టం దావేసి పెద్ద మాస్టర్ ప్లానే వేశారు కూటమి సర్కార్ని అడ్డంగా ఇరికించడానికి. మరి ఏం జరుగుద్దో చూడాలి.